నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. పాకిస్తాన్‌లో గూడా సాంస్క్రిట్ వచ్చేసింది అనే విషయాన్ని గత 2 రోజులుగా మీరందరూ జూస్తూనే ఉన్నారు. అక్కడ లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అనే ఒక యూనివర్సిటీలో ఒక కోర్స్ సాంస్క్రిట్‌ని ఒక కోర్స్‌గా నేర్పించే ప్రయత్నం అక్కడ ఇద్దరు ప్రొఫెసర్‌లు జేస్తూ ఉన్నారు. అందులో ఒకతను డాక్టర్ షహీద్ రషీద్, ఇంకొకతను డాక్టర్ అలీ ఉస్మాన్ ఖాస్మి. వీళ్ళిద్దరూ గూడా. సో, అందులో షాహిద్ రషీద్ మనం ఎక్కువగా మాట్లాడుకోబోతున్నాం. ఏమిటి అంటే ఆయనకు సాంస్క్రిట్ అనే విషయాన్ని చాలా గొప్పగా చెప్పారాయన. సో, ఈ వీడియోలో మనం మనతో పాటు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారున్నారు. వారి విశ్లేషణ తీసుకునే ముందు నేను కొంత ఇంట్రొడక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మొత్తానికి ఆలోచింపజేసే వీడియో. అండ్ మనమందరం ఆలోచించాలిక్కడ. ఏమిటి అంటే పాకిస్తాన్‌లో ఈరోజు సాంస్క్రిట్‌ని ఒక కోర్స్‌గా ఆయన ప్రవేశపెట్టారు ఈ యూనివర్సిటీలో అనేది తెలుస్తోంది. దానికి మంచి రెస్పాన్స్ గూడా వచ్చింది. విద్యార్థులు గూడా జాయిన్ అయ్యారు. కాకపోతే ఆ యూనివర్సిటీలో కొంచెం ఫీజులు ఎక్కువ కాబట్టి తక్కువ విద్యార్థులొచ్చారు. కానీ స్టిల్ అక్కడ రెస్పాన్స్ అనేది చాలా గొప్పది. అండ్ ఈయన షహీద్ రషీద్ ఈయన ఏం చెప్తున్నారంటే సాంస్క్రిట్ అనేది మాది గూడా. పార్టిషన్ గాకముందు ఇక్కడ పాణిని ఇక్కడే పుట్టారు, పెరిగారు. సాంస్క్రిట్ గ్రామర్ అంతా ఇక్కడి నుంచే వచ్చింది. పాకిస్తాన్ నుంచే. సో ఇది మాది గూడా. ఇండియా మాత్రమే కాదు మాది కూడా. అండ్ కావాలంటే మీరు ఇండియన్స్ మీరు కూడా అరబ్బీ నేర్చుకోండి, పర్షియన్ నేర్చుకోండి. మాకు ప్రాబ్లమ్ లేదు. సాంస్క్రిట్ అనేది ఒక లాంగ్వేజ్ బ్రిడ్జ్ మాత్రమే కాదు, విజ్డమ్‌కి కూడా ఇది ఒక పెద్ద ఒక ముందు వరుసలో నిలబడింది సాంస్క్రిట్ అనేది. దీన్ని బట్టి మనం ప్రపంచాన్ని నేర్చుకోవచ్చు. సౌత్ ఏషియాని కొత్తగా అర్థం చేసుకోవచ్చు అని చాలా విషయాలు ఆయన చెప్తూ ఉన్నారు. సో, ఇది నేను మాట్లాడుతూ పోతే ఇంకో పావుగంట పడతది. ఈలోపు మురళీ మనోహర్ గారితో మాట్లాడదాం. ఏమిటి ఆయన బాధ ఏమిటి? పాకిస్తాన్‌లో సాంస్క్రిట్ అంటే మరి మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా? ఒకవేళ ఇది నిజంగానే పాజిటివ్ అయితే మరి మనం భారతీయులం అది చూసి ఏం నేర్చుకోవాలి? ఏం సిగ్గు తెచ్చుకోవాలనేది కూడా మనం చక్కగా నేర్చుకుందాం ఈ వీడియోలో. మురళీ మనోహర్ గారున్నారు. సార్ నమస్కారం సార్. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే రఘు గారు. ఈ సాంస్క్రిట్ విషయంలో ఈ ప్రొఫెసర్ డాక్టర్ షహీద్ రషీద్ ఈయన తాపత్రయం ఏమిటి? ఆయన చెప్పే విషయం ఏమిటి? దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఇక విడతల వారీగా మరి మనం గూడా ఏం నేర్చుకోవాలి దీన్ని బట్టి అనేది ఒకసారి చెప్పుకుందాం సార్. సో, మొదటగా రఘు గారు, మీరు చాలా డిఫరెంట్ టాపిక్ తీసుకున్నారు, టేకప్ చేశారు. హ్మ్. మామూలుగా ఇవి ఎవరు అంత పట్టించుకోరు ఇలాంటి విషయాలు. కానీ నిజంగా కూడా ఈ రషీద్ అనేటువంటి వ్యక్తి ఆయన బేసిక్‌గా ఆయన లాంగ్వేజ్ ప్రొఫెసర్ కాదు. హ్మ్. ఆయన ప్రొఫెసర్ కాదు, లేకపోతే లింగ్విస్టిక్స్‌లో ఎక్స్‌పర్ట్ కాదు. ఏది కాదు. కానీ ఆయన ఏంటి మరి అంటే ఆయన ఒక ఇంజినీర్ అసలు. హ్మ్. ఈజ్ ఎ ఇంజినీర్ టర్న్డ్ సోషియాలజిస్ట్. హ్మ్. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆయన ఒక సాంస్క్రిట్ నేర్చుకున్నారు. దేశ విభజన తర్వాత మొదటిసారి ఇలాంటిది పాకిస్తాన్ యూనివర్సిటీస్ లో ఇలాంటి ఒక విషయాన్ని సాంస్క్రిట్ ను యూనివర్సిటీలో క్లాస్ రూమ్ లోకి తీసుకురావడం అనేది ఒక అద్భుతం. ఇది అద్భుతం కనుక తప్పకుండా మనం మాట్లాడుకోవాలి. మనం దీని నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఆయన యాక్సిడెంటల్ గా సంస్కృత భాషను ఫీల్డ్ స్టడీ చేశాడు, ఊరికే కూడా కాకుండా. ఆయన యాక్చువల్ గా ఒక పుస్తకము సెల్ఫ్ టీచింగ్ సాంస్క్రిట్ అనే ఒక పుస్తకము ఆయన చేతిలో పడ్డది. చాలా రోజులు ఆయన ఇంట్లో పడి ఉన్నది. అలా పడి ఉన్న పుస్తకాన్ని అప్పుడప్పుడు అలా తెరుస్తూ చూస్తే తనకు అనుకోకుండానే దాని లోపలికి వెళ్ళిపోయాడు. ముఖ్యంగా ఆయన ఫస్ట్ టేస్ట్ ఎక్కడ దొరికిందంటే దేవనాగరి లిపి ఆయన చూశాడు. దేవనాగరి లిపి పైన దృష్టి పెట్టి మెల్లగా నేర్చుకున్నాడు. దాంతో హిందీ నేర్చుకున్నాడు. హిందీ ముందు నుంచి టచ్ ఉంది ఆయనకు. కాకపోతే దేవనాగరి లిపిలో రుచి దొరికింది ఆయనకి, ఎందుకో పట్టు దొరికింది. అక్కడ నుంచి ఆయన మెల్లమెల్లగా సంస్కృత్ శ్లోకాలు, సంస్కృతము ఇది నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, యాక్సిడెంటల్ గా జరిగింది. ఒక పుస్తకం ద్వారా పరిచయం అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఆన్లైన్ లో కోర్సు కొన్ని చేశాడు. 1-2 కోర్సెస్ చేసేసి పట్టు సాధించాడు ఆయన సంస్కృత్ మీద. పట్టు సాధించడమే కాకుండా సెల్ఫ్ స్టడీ చేయడం మొదలుపెట్టాడు. ఆయనకు కాస్మి అనేట ఆయన ఒక హిస్టోరియన్, ఆయన హిస్టరీ ప్రొఫెసర్. ఇద్దరు జమ అయిపోయారు. కనుక హిస్టరీ అన్నప్పుడు మనకు సబ్జెక్ట్ డీప్ గా వెళ్ళడం మొదలవుతుంది. ఆ విధంగా ఆయనకి దాంట్లో చదువుతూ పోతే ఏం దొరికిందంటే మహాభారతం, గీత లాంటి విషయాలు మెల్లగా క్లాసికల్ స్టడీస్ ఇంత రుచిగా ఉంటాయని ఆయనకు తెలిసింది.
ఆ! ఇది ఒక వింతైనటువంటి విషయం. ఎవరో అడిగారట ఆయనను. ఏంటి నువ్వు ఆహ్, ఈ విధంగా సాంస్క్రిట్ చదవడం ఏంది? పీపుల్ క్వెషన్డ్ హిమ్. హ్మ్. ఆహ్, అయితే ఆయన చెప్పినవేంటంటే వై నాట్ అని అన్నాను. హ్మ్. ఐ షుడ్ వై షుడ్ వి నాట్ లెర్న్ ఇట్? హ్మ్. ఎందుకు నేర్చుకోకూడదు అని అడిగారు. హ్మ్. ఈ తర్వాత ఆయన అర్థం చేసుకున్న విషయము మనకు కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ బైండింగ్ లాంగ్వేజ్ ఆఫ్ ది ఎంటైర్ రీజియన్. హ్మ్. ఈ సౌత్ ఏషియన్ ప్రాంతాన్ని మొత్తం కలిపి ఉంచగలిగిన ఒక భాష ఏదైనా ఉంది అంటే హ్మ్. అది సంస్కృత్ అని చెప్పాడు ఆయన. హ్మ్. ఆయనకు అర్థమైన విషయం ఇది. హ్మ్. అప్పుడు మీరు అన్నట్టు ఈ విషయం వచ్చింది. అసలు సంస్కృత్ గర్వపడాల్సిన విషయం ఏంటంటే పాణిని మొదటి గ్రామేనియన్ కదా ప్రపంచంలోనే గ్రామర్ రాసినటువంటి వ్యక్తి, అది సంస్కృతంలో రాశారు పాణిని. ఆ పాణిని అక్కడే పుట్టాడు. హ్మ్. వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి విలేజ్, ఆ విలేజ్ పేరు కూడా ఏదో చెప్పాడు. హ్మ్. కనుక సంస్కృత్ అంతా ఎక్కువ మటుకు ఇక్కడనే రాయబడ్డది. నాకు అర్థమైంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏమైనా మనకు అర్థం కావాలంటే సంస్కృత్ చదవాలి. చదవండి. చదివితే బాగా వస్తుంది అని. సాంస్క్రిట్ అనేది చదువుతుంటే నాకు అర్థమైంది ఇది ఒక మౌంటైన్ అని అన్నాడు. హ్మ్. ఇది ఒక పర్వతం లాంటిది. అవును. కనుక కల్చరల్ మాన్యుమెంట్ అని కూడా అన్నాడు. హ్మ్. మనమందరం దీన్ని ఓన్ చేసుకోవాలి. ఇది మనది కూడా అని అన్నాడు. హ్మ్. ఇది భారతీయులది కాదు, ఇది మనది కూడా. కనుక ఇది ఒక పర్టిక్యులర్ రీజియన్, ఒక ప్రాంతానికి చెందింది కాదు, ఒక మతానికి చెందింది కూడా కాదు హ్మ్. అనే విషయము ఆయనకు అర్థమైనటువంటి విషయము. కనుక మొత్తం సౌత్ ఏషియాను మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడన్నా అంటే మీరు బెస్ట్ థింగ్ ఏంటంటే సంస్కృత్ నేర్చుకోవాలి. ఇక్కడ ప్రజలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అంటే కూడా మన యొక్క ట్రెడిషన్స్, క్లాసికల్ ట్రెడిషన్స్ అన్ని కూడా సంస్కృతం ద్వారా ఈజీగా అర్థమవుతాయి. హ్మ్. ఇన్ని విషయాలు చెప్పారు రగ్ గారు. ఒక హ్మ్. విషయం కాదు. అదే. ఇది హిందువులు, సిక్కులు ఇండియాలో హ్మ్. ఒకవేళ వాళ్ళు కూడా అరబిక్ నేర్చుకోవడం మొదలు పెడితే, హ్మ్. మనం అందరం ముస్లింలము, పాకిస్తాన్‌లో ఉన్న వాళ్ళం అందరం కూడా సంస్కృత్. సంస్కృత్ నేర్చుకోవడం మొదలు పెడితే ఫ్రెష్‌గా మనమంతా కూడా సౌత్ ఏషియాను పూర్తిగా అండర్‌స్టాండ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు, ఇది బ్రిడ్జ్ అవుతుంది అప్పుడు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అయితే భాషలు ఇప్పుడు అనేవి ఆయన మన అనడం మన బానే ఉంది. ఆయన అనడం హ్మ్. బానే ఉంది సార్. ఇప్పుడు పాకిస్తానీలంతా సాంస్క్రిట్ నేర్చుకుంటారా అంటే, మనం షాబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ గురించి మాట్లాడుతూ ఉంటాం మనం. అంటే వాళ్ళు గూడా దీన్ని యాక్సెప్ట్ జేస్తారా? నేర్చుకోగలుగుతారా? లేకపోతే ఇది కేవలం ఆయన యొక్క సొంత ప్రయోజనము, ఆ యొక్క యూనివర్సిటీ యొక్క విజన్ లాగా ఫీల్ అవ్వాలా మనం? అంటే ఈయన ఒక మేధావి, హ్మ్. చదువుకున్నవాడు రగ్ గారు. హ్మ్. ఎప్పుడైతే పాలిటిక్స్ వస్తాయో, హ్మ్. పాలిటిక్స్ రాగానే అన్నీ ఎగిరిపోతాయి. ఆ! వాళ్ళే సంస్కృత్ అంటే హిందువులది. హ్మ్. కనుక ఇక్కడికెందుకు తెచ్చారు? పనిలేదా మీకు? అని ఒక రాజకీయ నాయకుడు మాట్లాడతారు. హ్మ్. కనుక నాలెడ్జ్, విజ్డమ్‌లో కూడా తేడా ఉంది కదా! కనుక విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే క్లాసికల్ లాంగ్వేజెస్ నుంచి వస్తుంది అని ఆయన చెప్తున్నాడు. హ్మ్. పర్షియన్ గాని, అరబిక్ గాని, సాంస్క్రిట్ గాని ఇవన్నీ కూడా క్లాసికల్ లాంగ్వేజెస్. క్లాసికల్ లాంగ్వేజెస్‌లో విజ్డమ్ దాగి ఉంటుంది. హ్మ్. మానవత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాం. మనుషులను మనం ఒకరినొకరు ప్రాపర్‌గా అర్థం చేసుకుంటాం. కనుక ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ చావకూడదని కూడా అంటాడు ఆయన. హ్మ్. కనుక అవసరమైతే సాంస్క్రిట్ రినైజాన్స్ జరగాలి మన లాహోర్‌లోనే హ్మ్. అని అంటాడు. లాహోర్‌లో దీని రినైజాన్స్ జరగాలి అంటాడు. జరగాలి. సో, ఇది ఒక మేధావి, చదువుకున్న మేధావి, డీప్‌గా స్టడీ చేసిన మేధావి చెప్తున్నటువంటి విషయం. ఊరికే ఒక రోజు స్టడీ చేసి చెప్పలేదు ఇది. తాను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. తాను ఒక కోర్స్ ఆఫర్ చేశాడు. హ్మ్. కనుక ఆ కోర్స్ ఫస్ట్ లెవెల్ అయిపోయింది. సెకండ్ లెవెల్‌కొచ్చేసింది. పిల్లలు రావడం మొదలుపెట్టారు. సుమారుగా 10 మందితోనే స్టార్ట్ చేశారు గానీ, అవును. ఈరోజు యూనివర్సిటీలో అదొక కోర్స్‌గా టర్న్ అయిపోయింది. మొదటి స్టూడెంట్ తన కూతురే. హ్మ్. మొదటి స్టూడెంట్ తన కూతురే. ఆమెకు దేవనాగరి భాష నేర్పించాడు. తర్వాత హిందీ, ఆ తర్వాత సాంస్క్రిట్ ఇన్ని నేర్పించాడు కూతురును. హ్మ్. పిల్లలను జాయిన్ కావడం మొదలుపెట్టారు. తెలియదు ఎంత దూరం పోతుందో ఇది తెలియదు. సెకండ్ లెవెల్ ఆఫ్ కోర్స్ కూడా మొదలుపెట్టాం మేము. హ్మ్. కనుక ఇది ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉన్నా లేకపోయినా మేము యూనివర్సిటీ మాది ప్రైవేట్ యూనివర్సిటీ కనుక ఫీజులు ఎక్కువగా ఉన్నాయి. సమస్య ఫీజులే గాని ఆ! ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు. బట్ స్టూడెంట్స్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. నంబర్ ఈస్ గ్రోయింగ్. 1 బై 1 అట్లా నంబర్ పెరుగుతూ ఉంది. స్టడీ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతా ఉంది. ఒకటి ఆర్థిక సమస్యలు వస్తున్నాయనేది ఆయన తన అనుభవం చెప్పినటువంటి విషయం. హ్మ్.
ఈ కనుక దీంట్లో మనకు లెసన్స్ ఏమున్నాయి రగ్గారు అంటే? సో అంటే లెసన్కి వచ్చే ముందు సార్ ఒక్కసారి ఆ లెసన్కి వచ్చే ముందు ఈయన ఏమంటారంటే 75 సంవత్సరాల తర్వాత మనం దాన్ని రివైవ్ చేస్తున్నాము, సంస్కృతం మనది కూడా, కాబట్టి మనం అందులో ముందుకెళ్తాము. ఇది పాకిస్తానీలు సంస్కృతంతో ఆ ఏన్షియంట్ విజ్డమ్ని నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అందులో రాబోయే రోజుల్లో మహాభారతము, భగవద్గీత ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం ఇవన్నీ అంటున్నారు. సో ఒకసారి ఇదంతా కనుక ఈ సినేరియో బిగ్ పిక్చర్గా తీసుకున్నట్లయితే ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, 15 సంవత్సరాల్లో ఇక్కడ అందరూ సంస్కృతము స్కాలర్స్ తయారవుతారు, ఏన్షియంట్ స్క్రిప్ట్స్ చదువుతారు, అట్లాంటి పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి అన్నాడు. నిజంగా అట్లా జరుగుతుంది అని కనుక అంటే మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలా, లేకపోతే దాంట్లో కూడా వీళ్ళు ఎక్కడ మళ్ళీ ఈ కాఫీర్లు జిహాద్లు కూడా ఇంట్రొడ్యూస్ చేసి దాన్ని మిక్స్ చేసి ఫ్యూజన్ కొడతారా అనేది మళ్ళీ ఇంకో డౌట్ కూడా వస్తుంది నాకు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ వేదంలో యశః అనేదన్నా ఉంటే అదిగో యేసు గురించి చెప్పింది వేదం అనే రోజులు మాట్లాడే వాళ్ళు మన దగ్గరే ఉన్నారు. కరెక్ట్ అది. నో డౌట్, మీరు అనే దాంట్లో అనుమానం లేదు. పాలిటిక్స్ ఎక్కడికి వస్తాయో అక్కడ మనుషుల మధ్య గ్యాప్స్ పెరుగుతాయి, పాలిటిక్స్ రాగానే పెరుగుతాయి. కనుక దీన్ని మనం ఇది ముందుకెళ్తుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఏ ప్రాజెక్ట్. ఇది ఒక చిన్న ప్రాజెక్ట్. ఇది ఎంత ముందుకు వెళ్తుంది అనేది ఆయన కూడా డౌట్ వ్యక్తం చేశారు. కానీ ఆయన చాలా హోప్ఫుల్ గా ఉన్నాడు, ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆశతో ఉన్నాడు. కనుక మనం దాన్ని అభినందించాలి. అయితే మనం దీంట్లో నుంచి లెసన్స్ ఏం నేర్చుకోవాలి అంటే, సాంస్క్రిట్ మీది మాది అనేది కాదు, విజ్డమ్ ను కలిగిన ఒక భాష అది. ఆయన ఏమంటాడు, మొత్తం ఈ రీజన్ సౌత్ ఏషియన్ యొక్క విజ్డమ్ అంతా కలిగి ఉంది, ఈ భాషలో ఉంది. జ్ఞానము ఒక భాషలో ఉంటది. అట్లాగే మతం కూడా ఒక భాషలో ఉంటది. కానీ భాషనే మతం కాదు. కనుక మనం ఏమనుకుంటాము, ఉర్దూ అనగానే ఇస్లాం అని అనుకుంటాం. అసలు ఉర్దూ ఇస్లాం సంబంధమే లేదు. ఉర్దూ అనేది ఇండియన్ లాంగ్వేజ్. అది అరబిక్, పర్షియన్ అవన్నీ కూడా ఇస్లామిక్. ఇస్లాం అనేది ఆ భాషల్లో ఉంది కనుక అది భాష మాత్రమే. అలాగే సంస్కృత్ కూడా ఒక భాష మాత్రమే. సంస్కృత్ అంటే హిందూ కాదు, సంస్కృతం అనేది ఒక భాష. అది కాకపోతే హిందూ స్క్రిప్ట్స్ అన్ని కూడా సంస్కృత భాషలో ఉన్నాయి. దానికి మనం ఏమనుకుంటామంటే సంస్కృతమే ఒక హిందుత్వం అని అనుకుంటాం. అదేం కాదు. కనుక భాషను అట్లా చూడాల్సిందే. ఆయన కూడా అదే విషయం చెప్పాడు. క్లాసిక్ లాంగ్వేజ్ లో ఏముంది అని అంటే మన విజ్డమ్ అంతా దాగి ఉంది. ఇది మనం కావాలి అంటే, ఇదంతా యూరోపియన్స్ తీసుకెళ్లారు మన దగ్గర నుంచి, అనేక దేశాలకు వెళ్ళింది, కానీ మన దగ్గర మనం ప్రాపర్ గా ఉపయోగించుకోలేదు. ఇప్పుడు నేర్చుకోవాలి. అయితే దీంట్లో అన్నిటికన్నా ఫైనల్ లెసన్ మాత్రం నేను ఒక విషయం ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను రాజు గారు. మొదటిసారి ఈ దేశము న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దీన్ని రియలైజ్ అయింది. ఏది అంటే, ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ ను రివైవ్ చేయాలి అనేది ఒక విషయం. రెండవది ఏంటి అని అంటే, మన విజ్డమ్ కానీ, మన మారల్స్ కానీ, మన యొక్క స్క్రిప్చర్స్ కానీ అన్ని ఆ భాషల్లో ఉన్నాయి అనేది ఒక విషయం. అయితే అసలు ప్రపంచంలో ఏ దేశంలో లేని అటువంటి ఒక వింతైన మల్టీలింగ్వలిజం అనేది మన 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 యొక్క సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఒక్క ఇండియాదే కాదు, మొత్తం సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నిట్లో కూడా అనేక భాషలు ఉన్నాయి. ఏ రెండు భాషలు కలిసి ఉండవు. మీరు యూరోప్ వెళ్తే, ఇంకా ఏ ఖండానికి వెళ్ళినా రెండు భాషలు కలిసి బ్రతకలేవు. అంటే ఇంగ్లాండ్ లో ఉన్న ఐర్లాండ్ ఇద్దరికి గొడవ ఉంటది. ఇప్పుడు దొరుకుతున్న రష్యా ఉక్రెయిన్ వార్ కూడా అదే భాషాపరమైన డిఫరెన్సెస్. రెండు భాషలు కానీ వందల భాషలతో జీవిస్తాం మనం ఇక్కడ. అది బ్యూటీ ఆఫ్ దిస్ ఏంది ల్యాండ్ అన్నట్టు. కనుక ఇది మల్టీలింగ్వలిజం అనేది బహుభాషత్వము అంటాం. ఈ బహుభాషత్వం అనేది మన బలహీనత కాదు. ఇది దీన్ని ఇప్పుడు ప్రమోట్ చేయబోతుంది మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అందుకే ఈయన ఏం చెప్పాడంటే, 4 భాషలు రావడం వల్ల మీరు ప్రపంచాన్ని చూసేది ఒక్క లెన్స్ లో చూడరు, మీరు 4 లెన్సెస్ లో చూస్తారు. ప్రపంచం యొక్క పూర్తి దృశ్యం మీకు కనబడుతుంది అప్పుడు. కనుక ఒక భాష వస్తే ఒకే లెన్స్ తో చూసినట్టు, 4 భాషలు వస్తే అంటే మల్టీలింగ్వలిజం యొక్క అదేమంటాం అసలైనటువంటి పర్పస్ నెరవేరుతుంది. చాలా మందికి ఇది తెలియదు. 4 భాషలు వచ్చిన వాడికి మాత్రమే తెలుస్తుంది. కనుక 4 భాషలు కలిసిన మిక్స్ లో ఏముంటుంది అంటే అమాల్గమైజేషన్ జరుగుతాయి భాషలు. కనుక మీ విజ్డమ్, మీరు చూసే దృష్టికోణము
బ్రాడెన్ అవుతుంది అప్పుడు. ఇది భారతీయులకు ఉన్న లక్షణం. ఇది ముఖ్యంగా ఈ సబ్ కాంటినెంట్ కున్న లక్షణం ఇది. ప్రపంచంలో ఎవ్వడికి లేదు. రెండవది ఏంటంటే 2 కన్నా ఎక్కువ భాషలు మీకు వస్తే మీ మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. కనుక మీరు 90 ఏళ్ళు వచ్చినా మీ యొక్క మతిమరుపు రోగం అనేది మీకు రాదు. నరసింహారావు గారు లాంటి, లేకపోతే మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, ప్రణబ్ ముఖర్జీ లాంటి వీళ్ళందరూ ఎవరండి? ఎందుకు మేధావులు? 90 ఏళ్లలో కూడా ఎందుకు అద్భుతాలను చెప్పగలిగింది ప్రపంచానికి అంటే ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఎందుకు ఉంది అని అంటే వాళ్ళకి ఈ ఇష్యూస్ రావు ఓల్డ్ ఏజ్ లో. ఏదైతే మతిమరుపు అంటే భారతీయులకు మతిమరుపు చాలా తక్కువ అండి. ఎందుకంటే అందరూ ఇంచుమించు పల్లెటూరులో కూడా 2 భాషలు మినిమం వస్తాయి, 2-3 భాషలు వస్తుంటాయి. కనుక ఇది బలమే తప్పితే బలహీనత కాదు. ఇది రెండో విషయం. 2 విషయాలు చెప్పాను. ఒకటేమో మల్టీలింగ్వలిజం చెప్పాను, రెండవది క్లాసికల్ లాంగ్వేజెస్ విషయం చెప్పాను. క్లాసికల్ లాంగ్వేజెస్ లో ఉన్న అద్భుతం ఏంది అని అంటే మీ విజ్డమ్, ఈ నేల ఈ మట్టిలో పుట్టిన విజ్డమ్ అంతా దాగి ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఈ కాసిం తర్వాత ఈయన ఎవరు రషీద్ వీళ్ళంతా కూడా రియలైజ్ అయ్యారు. వాళ్ళు రియలైజ్ అయ్యి గొప్ప విషయం ఏంటంటే పాణిని వాళ్ళ దగ్గర పుట్టినందుకు సంస్కృతాన్ని గర్వంగా ఫీల్ అవుతా. ఒక విషయం, రషీద్ ఎక్కడి వాడు, మూలాలు ఎక్కడి నుంచి అంటే మళ్ళా హర్యానా దగ్గర కర్నాల్ అనే విలేజ్ విషయం చెప్తున్నాడు ఆయన. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది కూడా ఉత్తరప్రదేశ్ లో గ్రామం. ఆ విధంగా రూట్స్ అన్ని కూడా ఇండియాలోనే ఉన్నాయి. దాని వల్ల కూడా ఆయనకు ఓ రకమైన అఫినిటీ ఉంది, ప్రేమ ఉంది ఈ సౌత్ ఏషియా పైన. కనుక ఆయన ఒక ప్రయోగం చేశాడు. ఇలాంటి ప్రయోగాలు, 100 ప్రయోగాలు మనం చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక మాట చెప్పాడు లాస్ట్ లో, ఒక మాట స్లిప్ అయ్యాడో మరి ఏందో తెలియదు కానీ, ఎవ్రీ లాంగ్వేజ్ థింగ్స్ ఇట్ ఈజ్ ఎక్సెప్షనల్ అని అన్నాడు. ప్రతి భాష కూడా ఏమంటది, మేమే అద్భుతము, మాకు మించింది లేదు అని అనుకుంటాము. వెన్ వి లెర్న్ మల్టిపుల్ లాంగ్వేజెస్ వి సీ ద వరల్డ్ విత్ మెనీ లెన్సెస్ అండ్ బ్రేక్ దట్ ఎథనో సెన్సిటివిటీ. ఈ ఎథనో సెన్సిటివిటీ అయితే దాన్ని బ్రేక్ చేసి మనము మేమే గొప్ప అనే దీంట్లో నుంచి బయటకు వస్తాము. కనుక మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక భారతీయులు కూడా పాకిస్తాన్ ను ప్రాపర్ గా అర్థం చేసుకునే అవకాశం ఉంటది వాళ్ళు కనుక ఈ విషయాన్ని నేర్చుకుంటే అని అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే భారతీయులు అందరూ పాకిస్తాన్ తప్పుగా అర్థం చేసుకున్నారు కనుక ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళకు కూడా పాకిస్తాన్ ప్రాపర్ గా అర్థం అవుతుంది అని అన్నాడు. ఏమో సార్, మేబీ అరబీ, పర్షియన్ నేర్చుకునే వాళ్ళు కూడా మాదే గొప్ప, మేమే గొప్ప మతం అని అనుకుంటారు కదా. సో అట్లా కూడా అదే అంటున్నాడు ఆయన. మీరు పర్షియన్, ఇండియన్స్ అందరు పర్షియన్ నేర్చుకోవాలి, అరబిక్ నేర్చుకోవాలి, మేము పాకిస్తానీస్ అందరం సంస్కృత్ నేర్చుకోవాలి అంటూ చివరిలో ఏమన్నారంటే దానివల్ల మీరు కూడా మమ్మల్ని ఇండియన్స్ అందరు కూడా భారత్ ను ప్రాపర్ గా అర్థం చేసుకునే అవకాశం ఉంటది అనే మాట అన్నాడు. అలాగే పాకిస్తాన్ కూడా ఇండియాను అర్థం చేసుకుని ఈ విధంగా ఒకరినోరు అందరూ అర్థం చేసుకుంటే తప్పేం కాదు. కానీ వన్ సైడ్ మాత్రమే జ్ఞానం కలగాలి అనుకోవడం పొరపాటు అవుతుంది. ఆయన ఆ ఉద్దేశం కూడా అదేం లేనట్టుంది. మనకేదో లెసన్ టీచ్ చేయాలనే ఉద్దేశం అయితే లేదు. కాకపోతే ఆయన అంటున్నది మాత్రం కరెక్ట్. మెనీ లెన్సెస్ వస్తాయి మనకు, ఒక లెన్స్ కాదు, దృష్టికోణం మారుతుంది కనుక వైడర్ అవుతుంది, మన పర్స్పెక్టివ్ వైడర్ గా అవుతుంది, ప్రపంచాన్ని చూసే దృష్టి మారుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా అనుభవంతో చెప్తున్నటువంటి విషయాలు. ఇది ఒక అద్భుతం. ఇది అద్భుతము. అయితే ఈ అద్భుతాన్ని మనం భారతీయులుగా మనం ఏ పర్సెప్షన్ తో చూడాలి మరి? ఇప్పుడు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి మన 1947 నుంచి కదిలించిన పరిస్థితి లేదు సాంస్క్రిట్ ని అని చెప్పి ఆయన అక్కడ ఆన్లైన్ కోర్స్ నేర్చుకొని మెల్లిమెల్లిగా ఇంట్రొడ్యూస్ చేసి ఒక రకంగా సక్సెస్ అయ్యాడని అనుకోవాలి ఈ సందర్భంగా. అయితే మన భారతీయులు కూడా సాంస్క్రిట్ ని అయితే నా సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ కింద మార్చుకోవడం, మార్కులు వచ్చే లాంగ్వేజ్ కింద మార్చుకోవడం, దాని ఇంపార్టెన్స్ ఏమాత్రం పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, టీచర్లు కానీ, యూనివర్సిటీలు కానీ, కాలేజీలు కానీ ఏమి పట్టించుకోకుండా ఒక మూస ధోరణిలో ప్రపంచంలో కొట్టుకొని పడిపోవడమే తప్ప కొంచెం మనం విజ్ఞానం సంపాదిద్దాం అనే జ్ఞానం మన భారతీయులకు లేదు. అందులో సాంస్క్రిట్ విషయంలో అసలు అదే లేదు. మనం ఉన్న తెలుగే మర్చిపోతున్నాం. తెలుగు కోసం పంచాయతీ పెట్టుకునే రోజులు వచ్చినాయి. మీకు ఐడియా ఉంటది, ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పిల్లలు ఇంటర్మీడియట్ లో మార్కుల కోసం అంటే లాంగ్వేజెస్ చదవరండి. లాంగ్వేజెస్ చదివితే టైం వేస్ట్. ఎందుకంటే అందరికీ ఐఐటి కావాలి, ఎన్ఐటి కావాలి, ఇటువంటివి కావాలి కనుక లాంగ్వేజెస్ మార్కులు రావు కదా, రేపు ఐఐటి కొట్టలేం కనుక నామినల్ గా చదువుతుంటారు వీళ్ళు. కనుక సంస్కృత్ తీసుకుంటారు. సంస్కృత్ పైన ప్రేమ కాదు, మార్కులు ఎక్కువ వస్తాయని మాత్రమే తీసుకుంటారు. తెలుగు వాళ్ళు అదే అరుస్తుంటారు, మా తెలుగు డిమాండ్ తగ్గిపోతుంది,
మా టీచర్ పోస్టులు తగ్గిపోతున్నాయి, సాంస్క్రిట్ పోస్టులు ఎక్కువైపోతున్నాయి. ఈ ఉద్యోగం సమస్య, కొందరి యొక్క ఉద్యోగం ఇది ఒక సమస్య. ఉద్యోగ సమస్య కింద. పేపర్లు దిద్దేటప్పుడు లూజ్ గా దిద్దారు, ఎక్కువ మార్కులు ఇస్తారు సాంస్క్రిట్ వాళ్ళు. నేను చూస్తుంటాను పేపర్ వాల్యుయేషన్ సెంటర్ లో కూడా టీచర్స్ లెక్చరర్స్ మాట్లాడుకుంటారు, తెలుగు వాళ్ళని తిట్టుకుంటుంటారు, రే మార్కులు ఎక్కువే రా, ఎందుకు తలకట్టు తిరగం, లేకపోతే మార్కులు కట్ చేస్తావు, 1000 బాగా వేసాయి, లేకపోతే అందరు సంస్కృతికి వెళ్ళిపోతారు పిల్లలు. ఇలాంటి ఒక దృష్టికోణం, అంటే చిన్న దృష్టికోణం, కేవలం మన ఉద్యోగము, మనకు పేపర్లు 4 ఎక్కువ వస్తే దిద్దుకోవచ్చు, ఎక్కువ మంది ఫెయిల్ అయితే కూడా నాకు ఎక్కువ పేపర్లు వస్తాయి, ఇటువంటి పిచ్చి మాటలు అన్నీ కూడా ఎంత నేరో దీంతో మనం మాట్లాడుతున్నాము. కాకపోతే సాంస్క్రిట్ ఇవన్నీ కూడా, ఫ్రెంచ్ కూడా తీసుకుంటారు, మీకు తెలుసో లేదు, ఫ్రెంచ్ ఎక్కువ మంది పిల్లలు తీసుకుంటారు తెలుసా. 4 పదాలు రాసి వస్తే 100 మార్క్స్ వస్తాయి. ఇదంతా కూడా ఒక ఏమంటాము తప్పుడు చదువులు, ఇవన్నీ కూడా ఎవరు చెక్ చేసే వాళ్ళు లేరు. ఈ చదువులు ఏం అవసరం, మనకు అవసరమా? భాష రాకుండా సంస్కృత్ ఎవరికైనా వస్తుందా పిల్లలకు? కానీ సంస్కృత్ ఒక పేపర్ దిద్దుతుంటారు. సో వీటి నుంచి బయటపడాలి. ఏ భాష నేర్చుకున్నా దాని మూలాలు నేర్చుకోవాలి, బలంగా భాషలో బలపడాలి మనము. కనుక మన ఇంట్లో ఈనాడు హిందూ పేపర్ వస్తే హిందూ చదువుతారు పిల్లలు, ఎవరు కూడా ఈనాడు చదవరు, ఎందుకంటే తెలుగు చదవడానికే రాకుండా అయిపోయింది. ఈ రెంటికి చెందిన రేవళ్ళం అన్నట్టు మనం మన మాతృభాషను పోగొట్టుకుంటున్నాం, ఇతర భాషలను చదవడం లేదు, వచ్చిందంతా ఒకటే భాష అండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఈ 3 వస్తే ఈ జీవితానికి ఇవి చాలు, ఐఐటి వస్తుంది అని అనుకుంటున్నాం. అది కూడా టఫ్ సబ్జెక్టుల కింద తీసుకొని చదివి, అది ఎందుకు చదివామో మనకి ఇప్పటికీ అర్థం కాదు అట్లాంటి పరిస్థితుల్లో. ఐఐటి చేస్తారు చాలా మంది పిల్లలు, ఐఐటి చేస్తారు. దేశం అంతా కలిపితే 10 లక్షల సీట్లు కూడా లేవు కదా. మిగతా వాళ్ళు ఏమవుతున్నారు, ఏం చేస్తున్నారు? ఐఐటిఐ మనుషులుగా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు, మంచి మంచి పిల్లలుగా తల్లిదండ్రుల దగ్గర ప్రూవ్ చేసుకోలేకపోతే, మంచి హస్బెండ్ గా వైఫ్ దగ్గర ప్రూవ్ చేస్తే జీవితంలో ఫెయిల్ అయిపోతున్నారు వీళ్ళు. జాబ్లు కొడుతున్నారు, పెద్ద ఉద్యోగాలు కొడుతున్నారు, ప్యాకేజ్ తెచ్చుకుంటున్నారు, కానీ జీవితంలో ఫెయిల్ అయిపోతున్నారు. కనుక ఇవన్నీ కూడా లోపభూయిష్టమైనటువంటి విద్య. ఎందుకు కారణం అంటే, విద్య మార్కెట్ డ్రివెన్ ఎడ్యుకేషన్ మనది, కనుక మార్కెటే మనల్ని నిర్ణయిస్తుంది, ట్యుటోరియల్స్ నిర్ణయిస్తాయి. 6వ తరగతి నుంచే ఫౌండేషన్ అనగానే ఇది అవసరమేమో అని పరిగెత్తుతుంటారు. ఇంగ్లీష్ మీడియం లేకపోతే అసలు జీవితమే లేదు అనేటువంటి స్థితికి కూడా వచ్చేసాం. ఇలాంటి పిచ్చి భ్రమలన్నీ ఉన్నాయి. వీటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే ప్రయత్నం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చేస్తుంది. కస్తూరి రంగన్ గారు తీసుకొచ్చిన పాలసీ ఈ విషయాలని అడ్రస్ చేస్తుంది. విలువలు బోధించే విద్య ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చేద్దాం. ఇప్పుడు వచ్చాక 70-80 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏమంటున్నాం మనం, స్కిల్ ఇండియా అని అరుస్తున్నాం. అంటే స్కిల్ అనేది చదువులో భాగం కాదని మనం అనుకుంటున్నాం. మన దగ్గర చేసిన ప్రయోగాలు ప్రపంచంలో ఎక్కడ చేయలేదు. గాంధీ లాంటి వాడు కూడా స్కూల్ పెట్టి, టాల్స్టాయ్ ఫామ్ సౌత్ ఆఫ్రికాలో అనుభవంతో రాశాడు, అని చెప్పాడు. ఏమని అంటే, ఎడ్యుకేషన్ అంటే, చదువు అంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు హెడ్, ఇట్ ఈస్ టు హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్. మూడింటిని అడ్రస్ చేసేదే విద్య. హార్ట్ అండ్ హ్యాండ్స్ చదువును వదిలేసాం. అంటే హ్యాండ్స్ అంటే స్కిల్, నైపుణ్యాలు, హార్ట్ అంటే ఎమోషన్స్, ప్రేమ, దయ, కరుణ, నీతి, నిజాయితీ, ఇవన్నీ హార్ట్ రిలేటెడ్, ఇవన్నీ వదిలేసేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఐఐటి, ఎన్ఐటి, ఇది టార్గెట్ కదా, మార్కెట్ డ్రివెన్ ఎడ్యుకేషన్. దీంట్లో నుంచి ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అడ్రస్ చేయబోతుంది. వీటి నుంచి బయటపడేటువంటి పనిలో దేశం ప్రయత్నం చేస్తుంది. దాన్ని కూడా రాజకీయం చేసేసి కాషాయకరణ అయిపోతుంది, మతతత్వం వచ్చేస్తుంది విద్యలో, ఇలాంటి పిచ్చి మాటలన్నీ బయట వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలకు కూడా ఇది అందడం లేదు ప్రాపర్ గా. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి, ఏ మార్పు రాబోతుంది నిజంగా, ఇదంతా కూడా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే సంపూర్ణమైనటువంటి విద్య. వివేకానందుడు అన్నాడు కదా, మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అనేది. అలాంటి మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాబోతుంది. కనుక ఇవన్నీ కూడా ముఖ్యంగా భాషల విషయంలో ఈరోజు రషీద్ చెప్పినటువంటి విషయం మాత్రం ఒక అద్భుతమైనటువంటి విషయం. పాకిస్తాన్ వాడు కదా, మనకెందుకు అనేటువంటి దీంట్లో లేకుండా మనకు కూడా లెసన్స్ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ చాలా లాంగ్ డిస్టెన్స్, ఇప్పట్లో అయ్యేది కాదు పాకిస్తాన్ లో. కానీ ఒక ప్రొఫెసర్ తన అనుభవంతో ముందుకు తీసుకొచ్చాడు, కోర్సు స్టార్ట్ చేశాడు. మిగతా యూనివర్సిటీలో వస్తుందా అంటే, రాజకీయాలు ఎప్పుడు అడ్డం వస్తాయో మనకు పాకిస్తాన్ లో ఎప్పుడు ఏమవుతుందో మనం చెప్పలేం. కానీ మంచి జరిగితే దాన్ని మనం స్వాగతించడం మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ మనోహర్ గారు, ఈ అంశంపై మాకు పూర్తి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది పరిస్థితి. మొత్తానికి పాకిస్తాన్ లో లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అయితే ప్రస్తుతానికి సాంస్క్రిట్ లాంగ్వేజ్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. సో అక్కడ కొంతమంది విద్యార్థులు కూడా వచ్చారు. మరోవైపు మహాభారతం అండ్ భగవద్గీత గురించి కూడా ముందు
ఇంప్లిమెంట్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. సో ఇందాక నేను అడిగినట్టు హైపోథెటికల్ అయినప్పటికీ కూడా మరి అసిమ్ మునీర్ కూడా సాంస్క్రిట్ నేర్చుకునే పరిస్థితికి వెళ్ళిపోతాడా అని అడగొచ్చు మనము పాకిస్తాన్లో. కానీ మనం భారతీయులు ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ క్రిటికల్ ప్రశ్న. ఓకే, పాకిస్తాన్ సాంస్క్రిట్ అనేది పక్కన పెడదాం. సౌదీ అరేబియా ఈరోజు మోడలింగ్లోకి ప్రవేశించింది, ఒక ముస్లిం కంట్రీ కూడా అనేది లిబరల్గా ఆలోచిస్తోంది అని ఈ విషయం పక్కన పెడితే, భారతీయులుగా మనం ఇవి చూసి సిగ్గు తెచ్చుకుంటున్నామా, బుద్ధి తెచ్చుకుంటున్నామా, లేకపోతే ఇదే ధోరణిలో పడి కొట్టుకుపోతున్నామా అనేది ఒక్కసారి మనకు మనం ప్రశ్న వేసుకుంటే ఏం సమాధానం ఇస్తారో ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ మురళీ మనోహర్ గారి విశ్లేషణ ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. అండ్ దయచేసి మన తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో యొక్క ప్రాముఖ్యతను, సంస్కృతం యొక్క ప్రాముఖ్యతను కూడా మనం 10 మందికి చెప్పినట్టు అవుతుంది. ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.